ఫ్రెండ్స్ ఈరోజు అయితే మీ ముందు ఏదైతే బండి చూస్తున్నారో ఇది వచ్చేసి అమ్మడానికి ఉన్నటువంటి వెహికల్ అనమాట. సో ఇది వచ్చేసి హోండా ఎస్పీ 125cc. సో మనకు ఇది వచ్చేసి ఫైనాన్స్ వెహికల్ అనమాట. ఫైనాన్స్ అంతా క్లియర్ అయింది, మేము అక్కడ నుంచే తీసుకొచ్చాము ఈ వెహికల్ని. సో మాకేంటంటే ఇప్పుడు వేరే వెహికల్ అయితే ఉందన్నమాట, యూనికాన్ కావాలి. ఆ ఉద్దేశంతోనని చెప్పేసి ఈ వెహికల్ని అయితే అమ్మాలనుకుంటున్నాము. ఫైనాన్స్ అంతా క్లియరెన్స్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. మీకు రిజిస్ట్రేషన్ అయితే కాదనమాట. సో మీరు కస్టమర్తో మాట్లాడుకుంటే అది కూడా అవుతుంది. సో అన్ని క్లియరెన్స్ పేపర్లు ఇచ్చారు. అండ్ మీరు బండి కొన్న తర్వాత ఓనర్ కూడా మీకు ఎలాంటి అబ్జెక్షన్ చేయనటువంటి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. బట్ వన్ థింగ్, మీ రిజిస్ట్రేషన్ కాదు. సో మీరు ఎక్కడైనా తిప్పుకోవచ్చు, ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉంటాయి, అన్ని ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి ఎన్ఓసి సర్టిఫికేట్లు ఉంటాయి. సో మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. సో ఇదనమాట. మోడల్ వచ్చేసి 2023 మోడలు. అండ్ మేము తెచ్చిన ప్రైస్ వచ్చేసి 69,000 రూపాయలు మేము తెచ్చిన ప్రైజు. ఓకేనా. సో మేము తెచ్చి ఆల్మోస్ట్ ఒక 15 to 20 days అవుతుంది. సో మీలో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, సో కొంచెం రేట్ అడిట్ అయినా పర్లేదు, 1 or 2,000 తక్కువ అయినా పర్లేదు, మేమైతే ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు యూనికాన్ అయితే ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో ఇలాంటి సెక్షన్లోనే మాకు యూనికాన్ అయితే ఒకటి ఆఫర్ వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఈ వెహికల్ని అయితే అమ్మాలనుకుంటున్నాము. అండ్ మీకు వెహికల్ కూడా చూపిస్తాను. కంప్లీట్గా వచ్చేసి మనకు కలర్ చూస్తున్నారు కదా, బ్లాక్ విత్ రెడ్ కలర్ వేరియంట్ అనమాట ఇది. సో మనకు వచ్చేసి డ్రమ్ సిస్టమ్, ఫ్రంట్ బ్రేకు. అండ్ ఇది వచ్చేసి మనకి డిస్క్ అయితే కాదు, డ్రమ్ సిస్టమ్ అనమాట. అండ్ మీకు ఇంజన్ చూసుకోండి, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అలాంటిది అయితే లేదు. సో బండి కూడా నడిపింది కాదండి, ఎక్కువ రోజులు ఫైనాన్స్ ఆఫీస్లో అయితే ఉందన్నమాట, ఒక ప్రైవేట్ ఫైనాన్స్ దాంట్లో ఉంది. అందుకోసమే వెహికల్ ఎక్కువ రోజులు తిరగకుండా అక్కడే ఉందన్నమాట. సో మీకు టైర్లు కూడా చూసుకోండి, సీల్ టైర్లు అండి. టైర్లు చూడండి, సీల్ టైర్లు అనమాట, టైర్లు అయితే చేంజ్ చేసినవి కాదు. అండ్ మీకు ఫ్రంట్ టైర్ కూడా చూపిస్తా చూడండి, ఫ్రంట్ టైర్ కూడా చూడండి, చూసారు కదా. సో మీకు అన్ని సీల్ టైర్లు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ వెహికల్ రీడింగ్ కూడా జెన్యూనే, మీకు అది కూడా చూపిస్తాను. వెహికల్ రీడింగ్ కూడా జెన్యూనే, ఎలాంటి టాంపరింగ్ అయితే లేదు. సో మనకు అరౌండ్ ట్రిప్ ఇది అనమాట, ఇది 468. సో మీకు కిలోమీటర్లు కూడా చూపిస్తాను. ఓకే. సో మనకు 13,832 కిలోమీటర్లు అయితే తిరిగింది. సారీ, 13,832 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. ఓకేనా. మనకు డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది ఇది. సో ఇది బండి ఓవర్ వ్యూ అనమాట, మీకు ఇక్కడ నుంచి కూడా చూపిస్తాను. సో బండి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఎవ్రీథింగ్ నీట్గా క్లియర్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్లో ఇస్తాం మేము కూడా. అండ్ మీకు ఓనర్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎప్పుడైనా ఓనర్ మీకు అబ్జెక్షన్ చేయనటువంటి అలాంటి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ ఎలాంటి రైట్ అయితే ఉండదు అనమాట, ఎందుకంటే మేము తీసుకునేటప్పుడు కూడా అన్ని క్లియరెన్స్ పేపర్లతో మేము తీసుకున్నాం వెహికల్ అయితే. మీలో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ ఆదోనిలోనైతే మీకు వెహికల్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ కస్టమర్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. సో నంబర్ అయితే తగలదనమాట, కంప్లీట్గా వాట్సాప్ అయితే మీరు మెసేజ్ అయితే చేయండి కావాలనుకున్న వాళ్ళు. కేవలం దగ్గరలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి. అనంతపురం లైక్ మీకు దగ్గర అనిపిస్తే అలాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో కర్నూలు. సో మీకు వెహికల్ నచ్చితే మీరు తీసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవండి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మేము ఆల్మోస్ట్ 15 to 20 days దాకా అయింది వెహికల్ తెచ్చి నడుపుతున్నాము, ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు ఇందులో బిగ్గెస్ట్ నచ్చింది ఏంటంటే దీని మైలేజ్ అనమాట. సో మైలేజ్ చాలా బాగా వస్తుంది. సో అందుకోసమే తీసుకున్నాం వెహికల్. మాకు ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ యూనికాన్ అయితే ఉందన్నమాట, ఆ ఉద్దేశంతోనే వెహికల్ని అమ్మాలనుకుంటున్నాము. మీలో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కస్టమర్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు నేరుగా కాల్ చేసి మాట్లాడండి.